అందరికీ నమస్కారం. మీనాకుమారి చదలవాడ. ఈరోజు మీతో ఒక గట్టి సంకల్పం ఉన్నటువంటి పిచ్చుక కథ చెప్తాను. ఒకసారి ఒక ఆడపిచ్చుక సముద్రం ఒడ్డున గుడ్లను పెట్టింది. అయితే సముద్రుడు కెరటంతో ఆ గుడ్లను తీసుకెళ్ళిపోయాడు తనలోకి. అప్పుడు పిచ్చుకకి ఎంతో విచారం కలిగింది. కన్నీరు కారుస్తూ, ఓ సముద్రమా, నాకు నా గుడ్లను తిరిగి ఇవ్వు అని ప్రాధేయపడింది. ఎంతగానో బాధపడింది. అయినప్పటికీ సముద్రుడు గంభీరంగా ఆ గుడ్లను తిరిగి ఇవ్వడం కుదరదు అని చెప్పారు. అప్పుడు బాధతో మళ్ళీ ఆ బాధను మింగి మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది తనకి. ఓ సముద్రమా, ఎలాగైనా సరే నీ నీళ్లను సముద్రంలోంచి శుష్కింపచేసి నేను మొత్తం ఎండ కట్టేస్తాను. నా గుడ్లను నాకు ఏమైనా సరే నువ్వు తిరిగి ఇవ్వాల్సిందే అని తన చిన్న ముక్కుతోటి ఆ సముద్రంలో నీళ్ళని ఇలా పట్టుకొని ఎగరను మళ్ళీ ఎక్కడికో వెళ్ళి పారబోసరాను. అలా రాత్రి పగలు చేస్తూనే ఉంది. అలా చేయడాన్ని పక్షులన్నీ చూశాయి. అయ్యో, మన పక్షికి చాలా బాధ కలుగుతోంది, ఆపద వచ్చిందని చెప్పి గరుడ పక్షి ఉంది కదా, విష్ణుమూర్తి వాహనం దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాయి ఆ పక్షులన్నీ. అప్పుడు వెంటనే విష్ణుమూర్తి అనుమతి తీసుకుని ఎలాగైనా సరే నా సోదరి పక్షికి సహాయం చేయాలని గరుడ పక్షి వచ్చింది. తన చిన్న సోదరి చేస్తున్న పని ఆ విష్ణుమూర్తికి కూడా చెప్పింది. విష్ణుమూర్తి కూడా మనసు జాలితో ఏమైనా సరే దానికి సహాయం చేయాలని సలహా చెప్తారన్నమాట విష్ణు భగవాన్. గరుడ పక్షి వెంటనే వచ్చి, నీకు నేను న్యాయం చేస్తానని పిచ్చుకకు చెప్తుంది. నేను నీకు సహాయం చేస్తాను. ఓ సముద్రుడా, ఆ పిచ్చుకను పడుతున్న అవస్థ చూస్తున్నావు కదా, అసాధ్యమైన పనిని నిశ్చల దృష్టితో రాత్రి పగళ్ళు ఆ నీళ్ళని తోడుతోంది కదా, నీకు అసలు జాలి లేదా అని చెప్పి గట్టిగా మందలిస్తాడు, భయపడతాడు. అప్పుడు సముద్రుడు వెంటనే తనలో దాగి ఉన్న ఆ గుడ్లను తీసుకొచ్చిస్తాడు. అప్పుడు పిచ్చుక ఎంతో సంతోషపడుతుంది. ఇంతే కదా, ఎప్పుడైనా మన సంకల్పం గట్టిదైనప్పుడు దృఢ నిశ్చయంతో చేసిన పనికి భగవంతుడు కూడా మనకి సహాయం చేస్తాడు. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీనాకుమారి చదలవాడ.